హైదరాబాద్లోని మీర్పేట్లో విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్నటువంటి భార్యని అనుమానంతో భర్త అత్యంత కిరాతకంగా, క్రూరంగా, కర్కశంగా నరికి చంపి తరువాత శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించినటువంటి ఘటన కలిచివేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్. నమస్తే. మీర్పేట్లో విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య మీద అనుమానంతో భర్త అత్యంత క్రూరంగా, కర్కశంగా ఆవిడ్ని హతమార్చి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించాడు. ఈ ఘటన అందరినీ కూడా కలిచివేస్తోంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ప్రకాశం జిల్లాకి చెందినటువంటి ఉప్పాల వెంకటరమణ, ఉప్పాల సుబ్బమ్మ దంపతులు, ముగ్గురు సంతానం. పెద్ద కూతురు వెంకట, ఇప్పుడు చనిపోయిన ఆవిడ మాధవి, వెంకట మాధవి. అందరికీ వెంకట 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 పెట్టుకున్నాడు, అంటే తండ్రి పేర్లు వచ్చాయి. ఈవిడికి అక్కడ మంచి, అంటే పర్లేదు, కొద్దిగా గొప్ప మిడిల్ క్లాస్ అయినా పలుకుబడి ఉన్న ఫ్యామిలీయే. మంచి సంబంధం వచ్చింది, ఆర్మీ జవాన్ సంబంధం. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కదా, ఆర్మీ జాబ్ కదా అని చెప్పి వీళ్ళు చేస్తే సరే అని చెప్పేసి మంచి ఖజానా ఇచ్చే చేయించుకున్నారు పెళ్ళి. బాగుంది. వీడేం చేశాడు, ఆర్మీలో ఉండి 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 ఎప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ తక్కువ, ఈవిడ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. మా ఆవిడ చాలా అందగత్తే, చాలా అందంగా ఉంటది, ఎవడో కన్ను ఆవిడ మీద పడ్డా, ఈవిడ కన్ను ఎవడి మీద పడ్డా పారిపోద్దేమో, వెళ్ళిపోద్దేమో. విన్నాడు ఫ్రెండ్స్ దగ్గర మాటలు, ఒరే మనం ఆర్మీలలో ఉంటాము, దేశం దాటి వెళ్తాము, పిల్లలు ఎవరితో పడితే వాళ్ళతో తిరుగుతారా అనేవి విన్నాడు. కాన్సన్ట్రేషన్ అంతా ఇంటి మీద పెట్టి అక్కడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చాడు ఈవిని చూడడానికి. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే ఇంత వస్తుంది, ఎంతో సొమ్ము. 39 ఏళ్ళే మళ్ళీ. అండ్ ఇక అది అంతే, ఇంకా దాన్ని చచ్చే వరకు, తరిగే వరకు నువ్వేం సంపాదించుకొని తినలేవు దాన్ని. పిల్లలు ఉన్నారు ఇద్దరు, 10th క్లాస్, 10 years పాప, 7 years బాబు. వీళ్ళని పెంచాలి, ఆవిడని చూసుకోవాలి, ఇల్లు సంసారం సాగాలి అంటే కుదరదు. ఇక్కడ హైదరాబాద్లో మీర్పేట్ దగ్గర జిల్లెలగూడ, న్యూ వెంకటేశ్వర కాలనీ. ఇది ఎక్కడంటే నీకు బాలాపూర్ లడ్డు తెలుసా, ఆ ఏరియా, వండర్లా ఆ రోడ్డు. సో అక్కడ రెంట్కుంటున్నారు. మరి అక్కడ నుంచి వచ్చిన తర్వాత, ఆర్మీ అయి వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర జాబ్ చేయాలి, ఏదో ఉండాలి కదా. డిఆర్డిఓ ఉంది, డిఫెన్స్కి సంబంధించిందే అది. డిఆర్డిఓలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కొంతమంది తీసుకుంటున్నారంట అని తెలిసి వీడు అరే మన ఆర్మీ ఎక్స్ వాళ్ళు ఉన్నాడు, పెట్టుకుందామంటే ఈయనని పెట్టుకున్నారు. బయట వాళ్ళకి ఇవ్వరు, డిఫెన్స్ వాళ్ళ అవకాశాలు ఆర్మీ వాళ్ళకే ఇస్తారు. పైగా వీడికి ఒక అడ్వాంటేజ్, ఆర్మీ కార్డు అది కూడా ఉంటుంది, సరుకులు గిరుకులు తెచ్చుకునేవి. ఈ డిఆర్డిఓలో జాబ్ చేస్తా ఇప్పుడు వీడు సంపాదించే సంపాదన వాడి నాలుగు గీసుకోవడానికే సరిపోదు, పిల్లల్ని పెంచాలి, ఏదో చెయ్యాలా. వీడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పాపానికి కొన్ని డబ్బులు వచ్చాయి కదా, పాప మా ఇంటి ఇళ్ళలో ఏం చేస్తుందంటే దాన్నే పొదుపుగా వాడడం నేర్చుకుంది. ఆవిడకి టైంకి అడ్వాంటేజ్గా దొరికిన ఆయుధం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి దగ్గరికి వెళ్ళే సంతలలో, సూపర్ మార్కెట్లో 500 పెడితే ఆ పూటకు సరిపడే కూరగాయలన్నీ వస్తాయో రావో తెలియని పరిస్థితి. అదే నువ్వు గుడిమల్కాపూర్ లాంటి మార్కెట్కి వెళ్తే నీకు ఫ్రిడ్జ్ నిండిపోతుంది 500కి, వారానికి సరిపడా సరుకులు వస్తాయి, కూరగాయలు. అలా బస్సు ఫ్రీ కాబట్టి ఏదన్నా చిల్లా చితక వస్తువులు కావాలంటే బేగంపేట వరకు, బేగం బజార్కి వెళ్ళడం, సిద్దంబర్ బజార్కి వెళ్ళడం, ఇలా ఉండింది. పైకి ఇంకోటి ఉన్న ఏరియా మీర్పేట అన్నాను కదా, సాగర్ రింగ్ రోడ్, అక్కడ నుంచి ఎల్బీ నగర్ రింగ్ రోడ్, నెక్స్ట్ ఉప్పల్ రింగ్ రోడ్. వీళ్ళ అమ్మా నాన్న కూడా ఉప్పల్ దగ్గరకు వచ్చి స్థిరపడి ఉన్నారు అక్కడే. ఓకే. సో తల్లిదండ్రుల్ని కలవడానికి కూడా ఫ్రీ బస్ ఉపయోగపడింది. ఇప్పుడు వీడికి అనుమానం మొదలైంది. ఎలా అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య తెగ తిరిగేస్తుంది బయట. అడిగినప్పుడల్లా ఏదో ఒకటి పట్టుకొచ్చి ఇది కొనడానికి వెళ్ళా, అది కొనడానికి వెళ్ళా అంటుంది. కామనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్ రింగ్ రోడ్ పక్కన ఇప్పుడు ఇంటింటికి రోళ్ళు దంచే రోలు కావాలనుకో నీకు, ఉప్పల్ నుంచి బోడుపల్లి దారిలో రోడ్డు మీదే ఉంటాయి, అవి 200-300కి వచ్చేస్తాయి. అదే నెత్తి మీద పెట్టుకొని అమ్మే వాళ్ళు ఏంటి, ఇంటికి వచ్చే వాళ్ళు 1000-1100 అడుగుతారు. తక్కువకి వస్తే కొంటాంగా, బస్సు ఫ్రీ పెట్టుకొని వస్తే ఇంటి దగ్గర దింపుకోవచ్చు. నెక్స్ట్ ఆవకాయ కోసే కత్తి చేయించుకోవాలన్నా, చేసేవాడి దగ్గర కొనాలన్నా 1500 మినిమం ఉంటుంది ఇవాళ రేపు, క్వాలిటీని బట్టి రేట్లు.
అదే నువ్వు ఆ బేగం బజార్ దగ్గరికి వెళ్తే ఉస్మానియా హాస్పిటల్ ముందు 250-300కే దొరికేస్తుంది. నెక్స్ట్ మనం రోడ్డు మీద ప్లాస్టిక్ కుర్చీలు అవన్నీ పెట్టేవి చూస్తాం కదా, బ్లాక్ కలర్ టబ్బులు, అవన్నీ 100 ఆ టబ్బు, ఇంత టబ్బు ఉంటుంది 100. అదే నువ్వు బిగ్ బజార్లో కొనాలంటే 750-850,000. ఇలా ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ ఇల్లాలు. ఎక్స్ప్లోర్ చేసినప్పుడల్లా ఎక్కడ ఏది తక్కువ కనబడ్డా కొనుక్కుంటుంది. చక్క ఇప్పుడు చపాతీ మేకర్ 150-100కి ఎక్కడన్నా దొరికితే కొంటావుగా. ఇలాంటి వస్తువులన్నీ చక్క అడిగినప్పుడల్లా మొగుడు ఎక్కడికి వెళ్ళావు, ఇది కొనడానికి వెళ్ళానండి వచ్చాను. లేదు ఇది ఎక్కడికో వెళ్తుంది, ఎవరితోనో తిరుగుతుంది, నాకు చెప్పట్లేదు అన్నట్టు అనుమానం పెంచుకున్నాడు. ఆ రోజు వాదన, నువ్వు నిజం చెప్పు. లేదండి బాబు, ట్రాఫిక్ జామ్ అయింది. మన ఊరు ఏది డైరెక్ట్ బస్సు ఉండేది కాదు కదా, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి మెయిన్ పాయింట్ కాదు. న్యూ జిల్లాలు కూడా, అందులోనూ వెంకటేశ్వర కాలనీ, ఈడి దాకా వచ్చే బస్సు ఏ బడంపేటకో ఎటో పోయే బస్సులు వస్తాయి, రేర్. అది వచ్చేవరకు ఆగాల. సో నాకు కొంచెం లేట్ అవుతుందండి, ఎల్బీ నగర్ వరకు టైంకే వచ్చానని ఈవిడ చెప్పుకుంటారు. కానీ వాడు నాట్ సాటిస్ఫైడ్. ఇలా ప్రతిసారి వేధించుకు తినేవాడు, ఎటు పడితే అటు కొట్టేవాడు, తొక్కేవాడు, ఇష్టం ఉన్నట్టు వాదన. భరించింది, ఎదురు తిరగడం స్టార్ట్ చేసింది. ఏంటి నీకోసం నేను ఇంత చేస్తుంటే పిచ్చిగా ఉందా, పిల్లలు ఎదుగుతుంటే నన్ను ఇట్లా కొడుతున్నా, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, ఇష్టం లేకపోతే విడిపో, మా పుట్టింటికి వెళ్ళిపోతా అని ఎదురు తిరగడం స్టార్ట్ చేసింది. ఓకే, ఎవరినో చూసుకొని ఇది బాగా రెచ్చిపోతుంది అని అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. మరి ఆ మైండ్కి ఏమనిపించిందో తెలియదు. పిల్లలిద్దరిని అత్తమామల ఇంటికి పంపాడు, ఉప్పలేక పండక్కి. ఈమెకి ఏం చేశాడు, దాదా సినిమాకి వెళ్దాం అనగానే పిచ్చిది తయారైంది. నువ్వు సంవత్సరం అంతా కొట్టిన కొట్టుడు ఒక్క ప్రేమ మాటతో పడిపోయింది, మర్చిపోయింది. అంతేలే, వీళ్ళు మొగుడు ఒక్కసారి ప్రేమ పిలిచాడంటే మర్చిపోతారు అందరు, అలా మర్చిపోయింది. అయ్యో మా ఆయన నన్ను సినిమాకి తీసుకెళ్తానని ఎంత సంతోషమో. రోజు పడుకునేటప్పుడు వీడు ఏం చేస్తాడో అని భయంగా పడుకునేది, ఆ రోజు తృప్తిగా పడుకుంటది, బా మా ఆయన మారిపోయాడు మంచోడు అని. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూపించాడు, నవ్వుకుంటూ ఇంటికి వచ్చింది హ్యాపీగా. వాడికి అండ్ ఈవిడ ఫ్రీ బస్సు పుణ్యమా అని చెప్పేసి వీళ్ళకి ఇప్పుడు కందిపప్పు బయట 250, ఈ ఆర్మీ వాళ్ళకి 150-100కే ఇస్తారు, పైగా ప్యూర్ క్వాలిటీ సరుకులు ఈ కార్డు మీద తెచ్చుకోవచ్చు కదా డిఫెన్స్ ఏరియాలలో. మందు కూడా వాళ్ళకి క్వాలిటీది వస్తుంది. ఆ మందు తెచ్చి పోసింది, వీడు హ్యాపీగా తాగాడు, నాన్ వెజ్ వండింది తిన్నాడు, పడుకున్నాడు. నా మొగుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అని మురిసిపోయింది పిచ్చిది, హ్యాపీగా పడుకొని లేచింది. తెలియదు వాడు చంపేస్తాడని. చంపాడు వాడు. చంపిన తర్వాత ఏం చేశాడు, అసలు చంపడానికి కారణం ఏంటి? అనుమానం అని వాడు చెప్పాడు. ఇప్పుడు మనం పట్టుకుంటే పోలీసులు పట్టుకొని గట్టిగా అడిగితే నేనే అన్నాడు. ఎందుకురా చంపావు అంతగానే అంటే అనుమానం అంటున్నాడు. మరి వాడు ఇంకా దేనికి చంపాడో మనకు తెలియదు, అది వాడు సైకోనా షాడిస్టా తెలియదు. బట్ వాడు చెప్పింది అనుమానం అని. సరే చంపావు, చంపిన దాన్ని ఎలా చంపాడు? గోడకేసి కొట్టి చాలా అంటే క్రూరంగానే చంపాడు. మనం క్రూరముగాలంటే సింహాలు అవి అంటాం కానీ పాపం క్రూరముగాలు కాదు కృష్ణ, వాటికి అవే తెలుసు, అంతకుమించి ఇంకేం తెలియదు వాటికి. అవును, నువ్వు మనిషివి, వీడు చాలా తెలివైనవాడు, వీడు ఐఏఎస్ ఆఫీసర్, వీడిని చంపొద్దు అని అనుకోవు. ఎవడొచ్చినా పీక్కు తినేస్తాడు, వాడికి అవే తెలుసు. కాబట్టి ఇప్పుడు మనిషికి ఎంత క్రిమినల్ మైండ్ లేకపోతే భార్యని చంపేసి, చంపిన భార్య శరీరాన్ని ముక్కలుగా కోసి దాన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికించి అసలు ఒక చెరువులో కలిపేస్తాడంట. ఇప్పుడు సింహాల కంటే తెలియదు. ఇప్పుడు మనిషి సాటి మనిషిని చంపుతున్నాడు, అసలు అంత ఇది లేకుండా ముక్కలుగా నరికాడు. ఇప్పుడు చూడు, ఆ పిల్ల ఏ ఫ్రీ బస్ ఉపయోగించుకొని ఏ సామాన్లు అయితే తెచ్చుకుందో అవన్నీ ఈవిడ చావుకు ఉపయోగించాడు. ఆ నల్ల టబ్బులో ఈమె బాడీని వేసాడు, ముక్కలుగా నరకడానికి ఆవిడ తెచ్చుకుని ఆవకాయ కత్తి ఉపయోగించుకున్నాడు. ఆవకాయ కత్తితో ముక్కలు నరికేసి ఆ పీసులన్నీ ఆ టబ్బులో వేసి వాటర్ హీటర్ పెట్టి బాగా మరిగించాడు. మరిగించి వాటర్ పోస్తా మరిగించేసరికి అది ఫ్లెష్కి ఫ్లెష్, బోన్కి బోన్ సపరేట్ అయింది. బోన్స్ అన్ని ఓ దగ్గర పెట్టాడు, ఫ్లెష్ అంతా సేకరించి ఇంకో దగ్గర పెట్టాడు. ఈ ఫ్లెష్ ని మళ్ళీ కుక్కర్లో మళ్ళీ స్మాష్ చేశాడు. స్మాష్ చేసిన ఈ మిన్స్ ని అదేంటిది అప్పడల్లాగా ఎండబెట్టాడు. ఎండబెట్టిన తర్వాత ఒక రకంగా కరకరలాడుతూ తయారయ్యాయి. దాన్ని మళ్ళీ ఏం చేశాడు, పాపం ఈ పిచ్చి తెచ్చుకున్న రోల్లోనే దంచి పొడి చేశాడు. ఇప్పుడు ఆ పొడవు పక్కన
నెక్స్ట్ ఆ చపాతీ కాల్చుకునే దానిపైన ఈవిడ బోన్స్ వేసి అటు తిప్పి ఇటు తిప్పి కాల్చాడు, తలకాయని అన్నిటిని కాల్చేసాడు. కాల్చి మళ్ళీ అదే రోల్లో దంచి పొడి చేశాడు. ఈ పౌడర్ని అంతా 2 separate బోన్ పౌడర్ అండ్ ఫ్లెష్ పౌడర్ని సపరేట్ చేశాడు. ఫ్లెష్ పౌడర్ని అక్కడ కొంత మన మ్యాన్ హోల్స్, డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి, అక్కడింత పడేసుకుంటూ వెళ్ళాడు. బోన్స్ని ఆ పక్కన మీర్పేట దగ్గర చెరువు ఉంటే ఆ చెరువులో అక్కడ కొంత వేసుకుంటూ వెళ్ళాడు. ఇలా చేసి మొత్తం క్లీన్ చేసేసాడు. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా తీయాలన్నా డెమో ఫిలిం అని ఒకటి తీస్తారు కదా, వీడు చేసిన పని ఏంటంటే ఈ బ్రూటల్ మర్డర్కి ఒక డెమో మర్డర్ ఆల్రెడీ చేశాడు. కుక్కని చంపారు, సేమ్ ఒక కుక్కని తీసుకొచ్చి పాప వీధి కుక్క ఏం చేసింది, దాన్ని చంపి ముక్కలు చేసి దాన్ని కూడా కాల్చి అలాగే పొడి చేసి ఓకే ఇలా చెయ్యొచ్చు. అంటే ఈ వెంకట మాధవిని చంపక ముందే కుక్కని చంపారా, లేకపోతే అసలు ఏంటి ముందు ట్రయల్ వెర్షన్ అంటే ఎలా ఉంటుంది? మరి అప్పుడు తను ఏం చేస్తున్నారు? వెంకట మాధవి ఆల్రెడీ వెంకట మాధవిని చంపేశాడు. చంపిన శవాన్ని ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి కుక్కని ట్రయల్ చేశాడు. ఓకే. ఇప్పుడు పైన వాళ్ళకు కూడా ఒక తలకాయ గాల స్మెల్ వస్తుంది. కనుమ పండుగ రోజు తలకాయ కూర వండుకుంటున్నారనో తలకాయ కాల్చుకుంటున్నారో అనుకుంటారే కానీ ఎవడు కూడా అసలు పట్టించుకోవాలి. కనీసం పాపం పిచ్చోళ్ళకి తెలియదు, వాళ్ళు ఎప్పుడైనా మనుషుల్ని కాల్చుకొని తిన్నారా, కుక్కల్ని కాల్చుకు తిన్నారా తెలియదు కదా, స్మెల్లు గడిచిపోయింది అలా అంతే. అండ్ ఇప్పుడు ఇదంతా చేసి కుక్కని కూడా అలా చేసి సేమ్ అలాగే ఈవెంట్ చేసేసరికి అదంతా నీట్ క్లీన్ చేసేసాడు. ఇప్పుడు చూడు మనోడి పర్ఫార్మెన్స్. ఇప్పటిదాకా నువ్వు టాలెంట్ ఒకటి చూసావు, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఆస్కార్ లెవెల్. ఆ సుబ్బమ్మకి కాల్ చేసి నేను ఎన్నిసార్లు అన్నా మీరు అంటారు ఎందుకు కొడుతున్నావు నా కూతుర్ని, ఎందుకు కొడుతున్నావు నన్ను అంటారు, తిరుగుతుంది అని చెప్తే నమ్మారా మీరు? ఇప్పుడు చూడు 2 రోజులైంది 3 రోజులైంది ఇంకా రాలా, లేచిపోయింది అది. ఇప్పటికన్నా నమ్ముతారా నీ కూతురు ఎలాంటిదో? నేను అందుకే ఇలా చేసి అలా చేశాను. మీరు నన్ను అన్నారు నీకేదో ఇచ్చి పెళ్లి చేసి నువ్వు రిటైర్ అయ్యి వచ్చి మన ఎత్తి మీద కూర్చున్నావు రాయి అని నన్ను తిట్టారు. నేను రిటైర్ అయిందే దీని వేషాలు చూడలేక, మీకు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి అని ఆమె తిట్టడం. ఇంకా తిడితే ఈ సుబ్బమ్మ ఎంత కాదన్న తల్లి కదా, ఓ 50% నమ్మిందిలే. వాళ్ళు నిజంగా ఇంత ఓవర్ యాక్షన్ చెప్తారంటే నిజమేనేమో, కూతురు ఎటైనా పోయిందేమో అని అనుకుంది. ఇంకొకటి తల్లి కదా, ప్రమాదవశాత్తు కూడా ఏమైనా జరిగి ఉండొచ్చుగా, ఎక్కడైనా పడిపోయిందేమో, ఏదైనా గుద్దిందేమో, ఏదైనా కరిస్తే ఏదైనా పడిపోయిందేమో, చూద్దాం వాట్ ఎవర్. ఒక కంప్లైంట్ ఇస్తే తెలుస్తుంది కదా అని పోలీస్ కంప్లైంట్ వీడిని కూడా పట్టుకెళ్ళారు. వీడు పోలీస్ కంప్లైంట్ రైటర్ చెప్పేటప్పుడు లేదు సార్ ఇలా మాట నమ్మకండి, మిస్సింగ్ కాదు ఇది, అది లేచిపోయింది బోకముండ అది లేచిపోయింది అన్నట్టు బబుతులు. రైటర్ ఏంటంటే వీడి ఆవేశాన్ని చూసి పాపం వీడు ఎంత మంచోడో అదే లేచిపోయింది అన్నట్టుగా వాడు మైండ్లో ఫిక్స్ చేసుకున్నాడు. అంత పర్ఫార్మెన్స్ ఆవిడేం లేదు నిజంగా. అయిన తర్వాత అసలు ఇరుగు పొరుగు ఉంటారుగా, బాబు పొరుగు ఇలా రండి ఏంటి కథ అని అడిగితే ఎప్పుడు వీళ్ళ ఇంట్లో ఏడుపులు పెడబొబ్బాలు, ఇష్టం ఉన్నట్టు అరుపులు కేకలు వినబడేవి. మొన్న కనుమ రోజు కూడా నవ్వుకుంటా వెళ్ళడం చూసాం, నవ్వుకుంటా రావడం చూసాము. అంతేనండి, ఇంకా మాకు ఇంకేమీ తెలియదు. అంటే భార్య అసలు బయటికి వెళ్ళినటువంటి దృశ్యాలు అయితే ఎక్కడ లేవు. ఇప్పుడు సీసీటీవీ లోపలికి వచ్చింది సినిమా చూసి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళావు నువ్వు బయటికి? లే. ఎంతసేపు చూసినా వీడే ఆ డస్ట్బిన్ కవర్లలో ఏదో పట్టుకొని అటు చూసి ఇటు చూసి అటు వెళ్ళడం ఇటు రావడం, అటు వెళ్ళి ఇటు రావడం. నీకు ఇప్పుడు తడి చెత్త పొడి చెత్త డబ్బాలు ఇచ్చారు, నీ వేస్ట్ ఉంటే వేస్తే మున్సిపాలిటీ పట్టుకెళ్ళొద్ది, లేదా అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి కింద డ్రమ్ ఉంటుంది అందులో పడేయచ్చు. నీది అంత అద్భుతమైన చెత్త ఎక్కడో లొకేషన్ లో పడేస్తే తప్ప ఆ చెత్త డీకంపోజ్ అవ్వదా? అక్కడెక్కడికో పట్టుకెళ్ళడం ఎందుకు? పోలీసు వాళ్ళు అదే అడిగారు, ఏరా బాబా అన్నిసార్లు కవర్లు పట్టుకెళ్ళొచ్చావు ఏముంది అంటే అబ్బాయి ఏం లేదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అడిగితే విచారిస్తే చెప్పాడు నేనే చేశాను అని. ఎలా చేసేవారంటే ఇందాక చెప్పిన తతంగం అంతా చెప్పాడు. ఇవన్నీ నీకెక్కడికి రా, ఐదాలు ముందే ప్లాన్ చేసి తెచ్చుకున్నావు అంటే లేదండి మా ఆవిడే కొని తెచ్చింది అన్నాడు. ఆ పిచ్చిది పాపం కొనింది అంటే ఎక్కడికో వెళ్తే ఎవరికైనా మహిళలకు ఉంటది కదా కృష్ణ, నార్మల్ గా ఏమైనా తక్కువ అంటే ఇంట్లో వంట చేసే సామాన్లు ఆవిడ తెస్తే ఆ వంట చేసే సామాన్లతో హత్య చేసి ఆవిడని అసలు నామరూపాలు లేకుండా చేసేసారు. ఇప్పుడు పోలీసులకి తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇంత చేసినోడికి ఎంత శిక్ష పడాలి? కానీ పడదు. వీడు కింగ్ ఇప్పుడు కోర్టులో. మరి మన చట్టాలు ఏం చెప్తున్నాయి? మృతదేహానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ఆ పిల్లకి సంబంధించినంత మాంసం ముద్దున్నా DNA పరీక్ష చేసి వీడు ఇది చేశాడండి అని చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు వాడి తరఫున అడ్వకేట్ వాదిస్తాడు, మరి అప్పుడు ఒప్పుకున్నావు కదా వీడియో ఉంది మా దగ్గర నువ్వు ఒప్పుకున్నట్టు అంటే లేదండి బలవంతంగా చెప్పించారంటాడు. లేదు ఇప్పుడు బలవన్ వాంగ్మూలం అంటారా?
అంతే. ఉమ్, లేదు నిజంగా చంపాడంటే ఆధారాలు చూపించండి అని అడుగుతాడు. ఒక్క ఆధారం లేదు పోలీసుల దగ్గర, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఉమ్. ఇప్పుడైతే అరెస్ట్ చేసావు 4 అంతే నిజం చెప్పాడు, బాగుంది. ఓకే. Next అయినా time- అంటే కోర్టులు కూడా దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక కేసుగా పరిగణలోకి తీసుకొని తీసుకుంటే శిక్ష బెటర్. విధిస్తేనే ఇటువంటి ఆ. పునరావృతం కాకుండా 100%. ఆపాల్సినటువంటి బాధ్యత అయితే కోర్టులకు ఉంది. Yeah. ఓకే. ఓకే అండి.